జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో. గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం, ప్రభుత్వానికి పంపిద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం, తద్వారా పెన్షన్ సాధించుకుందాం. ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధర్ అన్న నేను కూడా కలిసి, ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 ఇస్తే చాలు, ఎక్కువ వద్దు మనకు. మిగతా 5500 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అవకాశం ఉంది, కానీ అది ప్రభుత్వం వాడుకుంటలేదు. ఎందుకు వాడుకుంటలేరు? ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదట. ఏం చేయాలి మరి? జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ. పరేషాన్, ఆయనకు ఉద్యమం తెలియదు, కళ తెలియదు, కార్ఖాన తెలియదు. ఇవాళ మనకు కావాల్సింది ఏంది? మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి, మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి. వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం. అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి. వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడు. కేంద్ర ప్రభుత్వం కూడా జానపద అకాడమీ లాంటి దాని నుంచి ఈ పెన్షన్ ఇస్తుంది కాబట్టి, సాంస్కృతిక శాఖ నుంచి ఈ పెన్షన్ ఇస్తుంది కాబట్టి మనకు కూడా సులువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 2 డిమాండ్లు చేస్తున్నాం. 1, జానపద అకాడమీ పెట్టాలి. 2, ఈ సాంప్రదాయ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 500 మీరు ఇస్తే 5500 మనం తెచ్చుకుందాం కేంద్రంకి వెళ్ళి. ఈ 3 ఎక్కువ తక్కువ ఏం అడుగుతలేం మనం. ఇది సమ్మతమైన అందరికీ? అంతేనా? ఏకంటాడు గోవుడేనా? లొల్లి పెట్టుడేనా? డప్పు కొట్టుడేనా? గజ్జగట్టుడేనా? కోలాట మాడుడేనా? గిందేసుడేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి, జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది? 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి. తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏడవకు చేద్దాం ఖచ్చితంగా చేద్దాం. ఏడవకురా ప్లీజ్ రా, సారీ. అన్నీ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ అన్నీ ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళింది కూడా, నాకు ఢిల్లీకి వెళ్ళిన పేపర్ కటింగ్ కూడా ఇందులో ఉంది. తప్పకుండా మాట్లాడతాను, చేద్దాం. పిల్లలు ఏది ఉన్నారు ఇప్పుడు? ఇంటర్మీడియట్. అన్న, ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న. నేను చూసుకుంటాను కదా వాళ్ళ చదువు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. వాళ్ళు చదువుని మంచిగా ఎంతవరకు చదువుతారు అంతవరకు. దాని తర్వాత వాళ్ళు గుర్తించేటట్టు చూద్దాము.